లోకేష్ రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, వారిపై తీసుకునే చర్యలేమిటి, వారి విషయంలో కొత్త ప్రభుత్వం ఎలా ముందుకెళ్తోంది, ఆ జాబితాలో తమ పేర్లు ఉన్నాయా అంటూ చాలా మంది అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాదయాత్ర చేశారు. ఆ సమయంలో పోలీసు అధికారుల నుంచి చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటు అధికారులు ఎక్కడికక్కడ అడ్డగించారు. అదే సమయంలో తమకు సరైనటువంటి ఇబ్బందులు, కేసులను టీడీపీ శ్రేణులు ఏకరువు పెట్టాయి. ఆ సమయంలోనే లోకేష్ చేతిలో ఒక రెడ్ బుక్ కనిపించింది. పాదయాత్ర ముగింపు సభలో లోకేష్ అదే రెడ్ బుక్ ను అందరికీ చూపించారు. అధికార వైసీపీకి వెన్నుదన్ను నిలుస్తూ అన్యాయంగా కేసులో ఇరికించిన అధికారుల పేరును ఈ రెడ్ బుక్ లో రాశామని, అధికారంలోకి వచ్చిన మరుక్షణం వీరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని లోకేష్ ప్రకటించారు. అయితే ఈ రెడ్ బుక్ అంశం వివాదాస్పదంగా మారింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు విషయంలో ఈ బుక్ ప్రస్తావన కూడా వచ్చింది. రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని లోకేష్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, తమపై ఉన్న కేసులను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని నాడు సిఐడి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం లోకేష్ కి కొన్ని సూచనలు కూడా చేసింది. అయితే ఇప్పుడు ఏపీలో పోలింగ్ ముగియడం, కూటమికి సానుకూల పవనాలు వీస్తుండటంతో రెడ్ బుక్ అంశం తెరపైకొచ్చింది. ఆ బుక్ లో ఎవరెవరి పేర్లున్నాయి, వైసీపీకి సహకరించిన అధికారులు ఎవరు అనే చర్చ అయితే బలంగా సాగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఏపీలో విధ్వంసకర పాలన ప్రారంభమైంది. వస్తూ ప్రజా వేదికను కూల్చారు. చివరకు శ్మశాన వాటికలను సైతం వైసీపీ రంగులతో నింపేశారు. అయితే నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వమే అయినా అమలు చేసింది మాత్రం ముమ్మాటికి అధికారులే. అయితే ఇక ఈ కేసుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు ఎంతలా వేధించారో అంతలా చేశారు. కేసులతో ఉక్కిరి బిక్కిరి చేశారు. అంటే రాష్ట్ర డీజీపీ నుంచి కింద స్థాయి ఎస్ఐ వరకు వ్యవస్థలో చాలా మంది అధికారులు వైసీపీ నేతలకు సహకరించిన వాళ్లే. అటువంటి వాళ్లు ఇప్పుడు భయపడుతున్నారు. కింది స్థాయి నాయకులతో తమకు ముప్పు లేకుండా ముందస్తు ఒప్పందాలకు దిగుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే లోకేష్ రెడ్ బుక్ ఇప్పుడు చర్చకు దారి తీస్తుండడం విశేషం.